హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో వర్డ్ డాక్యుమెంట్లో షేప్స్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఈ షేప్స్ ఆప్షన్స్, మ్యాటర్ తీసుకున్నప్పుడు ఈ షేప్ని మ్యాటర్ తగ్గట్టుగా ఎలా డిజైన్ చేసుకోవాలి, అలైన్ చేసుకోవాలి అన్నది నేర్చుకున్నారు కదా. ఈ క్లాస్లో ఈ షేప్స్ని యూస్ చేసుకొని ఫ్లో చార్ట్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి అన్నది స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నారు. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ ఫ్లో చార్ట్లో ఈ షేప్స్ అనేది దీనికి తగ్గట్టుగా ఎలా డిజైన్ చేసుకున్నామని స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. దీనికోసం నేను ఒక న్యూ డాక్యుమెంట్ అయితే తీసుకుంటున్నాను. న్యూ డాక్యుమెంట్ కోసం కంట్రోల్ N, న్యూ. తర్వాత పేజ్ సెటప్లోకి వెళ్ళి మార్జిన్స్ అనేది తక్కువ మార్జిన్ అనేది యూజ్ చేస్తున్నాను, న్యారో మార్జిన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది దాని ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఈ ఫ్లో చార్ట్ ద్వారా నేర్చుకోబోతున్నాము. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, కంట్రోల్ V, ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి సెంటర్లో ఉండాలి. కంట్రోల్ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి షేప్స్ మీద క్లిక్ చేయండి. ఈ షేప్స్లో రీసెంట్లీ యూజ్డ్ షేప్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఇక్కడ ఓవెల్ పక్కనున్న రెక్టాంగిల్ లాగా ఉన్నది, ఆ షేప్ని సెలెక్షన్ చేసుకోండి. ఈ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు దీన్ని ఇట్లా డ్రాగ్ చేసేసేయండి. ఈ డ్రాగ్ చేసినప్పుడు దీనిలో కలర్ అనేది అవసరం లేదు. షేప్ ఫిల్లోకి వెళ్ళి నో ఫిల్ అని యూజ్ చేయండి. దీన్ని కొంచెము షేప్ అనేది అవుట్, కొంచెం ఓవెల్ షేప్, దీన్ని ఫోల్డింగ్ రావాలి లోపలికి, దాన్ని కొంచెం ఓవెల్ షేప్ లాగా ఈ షేప్లోకి రావాలంటే కనుక ఇక్కడ ఎల్లో కలర్ మార్కింగ్ ఉన్న దగ్గర కొంచెం లోపలికి ఫోల్డ్ చేయండి. ఆ షేప్ అనేది కొంచెం మారుతుంది, రెక్టాంగిల్లా మనకి ఈ షేప్లోకి వచ్చేస్తుంది. కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో స్టార్ట్, వన్ సైజ్ ఇంక్రీజ్, దీని యొక్క ఫాంట్ సైజ్ అనేది 14 యూజ్ చేసుకుందాం, అన్నిటికీ ఒకటే తగ్గట్టుగా. నెక్స్ట్ వచ్చేసరికి కిందకి ఒక యారో అనేది యూజ్ చేయాలి. యారో కోసం మళ్ళీ మనం ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి షేప్స్లో ఇక్కడ యారో సింబల్ ఉంది కదా, ఈ యారో తీసుకొని కిందకి ఇట్లా ప్లస్ సింబల్తో డ్రాగ్ చేయండి. ఈ యారో అనేది కొంచెం డార్క్ కనిపించాలనుకుంటే కనుక ఇక్కడ డార్క్ షేప్ స్టైల్స్ అనేది ఉంది కదా, డౌన్ యారో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ డార్క్ బ్లాక్ కలర్లో రావాలి, కానీ ఈ డార్క్ అనేది యూజ్ చేశాను నేను. నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి ఈసారి ఇక్కడ ఫ్లో చార్ట్లోనే ఇక్కడ రెక్టాంగిల్ ఉంది, రెక్టాంగిల్ డ్రా చేసుకోవాలి. దీని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం కొంచెం. దీనిలో షేప్ అనేది నో ఫిల్. నెక్స్ట్ దీని యొక్క అవుట్లైన్ కలర్ వచ్చేసరికి షేప్ యొక్క అవుట్లైన్ కలరు బ్లాక్ కలర్ అనేది యూజ్ చేసిన షేప్ అవుట్లైన్ కలర్. నెక్స్ట్ దీనిలో వచ్చేసరికి ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది రావాలి. నేను ఈ టెక్స్ట్ని ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను, కంట్రోల్-C, కంట్రోల్-V. నెక్స్ట్ సేమ్ ఇదే షేప్ని కాపీ చేసిన కంట్రోల్-C, కింద మనకు ఆ షేప్ ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసేసి కంట్రోల్-V, అదే షేప్ కొంచెం ఇది మూవ్ చేసుకోండి అడ్జస్ట్మెంట్ వచ్చేసరికి. ఇక్కడ కూడా యారో అనేది రావాలి, ఈ యారోకి తగ్గట్టు అటాచ్ అయ్యేటట్లు ఇట్లా మూవ్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇదే యారో కావాలి, కంట్రోల్-C. ఒకసారి చేసుకున్నది మళ్ళీ మనం కాపీ పేస్ట్ చేసుకుంటుంటే ఈజీ అయిపోతుంది. కంట్రోల్-V, ఈ యారోని ఇక్కడికి మూవ్ చేసుకుందాం, కరెక్ట్గా అదే సైజులో ఉంటుంది. సేమ్ దీనిలో వచ్చేసరికి సేమ్ మళ్ళీ దీంట్లో నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ వెరిఫైడ్ డీటెయిల్స్ అనేది ఉండాలి, కంట్రోల్-V.
నెక్స్ట్ ఈ కింద మళ్ళీ ఒక యారో కావాలి. ఈ యారోని కాపీ, కంట్రోల్ వి, ఇక్కడ మూవ్ చేద్దాం. నెక్స్ట్ ఈ కింద ఒక డైమండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇది స్టూడెంట్ డీటెయిల్స్ అనేది కరెక్టా ఇన్కరెక్టా అనేది చూపించడం కోసం. మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్ ఆప్షన్లో ఫ్లో చార్ట్లోనే ఇక్కడ డైమండ్ ఉంటుంది. డైమండ్ సింబల్ అనేది తీసుకొని ఈ ప్లస్ సింబల్తో డ్రాగ్ చేయండి. డైమండ్ సింబల్ని ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లోకి మూవ్ చేయండి. సైజ్ అనేది ఎంత కావాలో అంత సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని దీనికి కూడా షేప్ ఫిల్ అవసరం లేదు. షేప్ ఫిల్ నో ఫిల్. అవుట్లైన్ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అనేది యూజ్ చేద్దాం. దీంట్లో వచ్చేసరికి సేమ్ ఇదే డీటెయిల్స్ అనేది నేను టైపింగ్ అనేది ఎక్కువ టైం పడుతుంది, కాపీ పేస్ట్ అనేది చేస్తున్నాను. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ అయితే ఒక స్టేట్మెంట్, రాంగ్ అయితే ఒక స్టేట్మెంట్ అనేది రావాలి. దీనికోసము ఈ కిందకి యారోస్ అనేది చూపించాలి. ఈ యారోస్ కోసము మళ్ళీ నేను ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఈ షేప్స్లో ఇక్కడ చూడండి ఒక కరువు లాగా ఉన్న ఒక యారో ఉంది. ఆ యారో అనేది తీసుకోవాలి. దానికోసం ఇక్కడ ఈ యారో రావడం కోసం ఇక్కడ ఈ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు ఈ విధంగా ఇట్లా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే మనకి యారో అనేది ఇట్లా వచ్చినప్పుడు దీన్ని మనం రొటేషన్ అనేది చేసుకోవాలి. రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి రొటేట్ హారిజంటల్, రొటేట్ వర్టికల్ ఇట్లా ఉంది కదా, రైట్ లెఫ్ట్ ఇట్లా వచ్చింది. మనకి కిందకి యారో అనేది చూపించాలి కాబట్టి కింద రొటేట్ లెఫ్ట్ మీద క్లిక్ చేసేసేయండి. దీన్ని కొంచెం ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుందాం. ఇట్లా అడ్జస్ట్ అయిన తర్వాత మనకి ఇది ఎటువైపు కావాలంటే అటువైపు మూవ్ చేసుకోవచ్చు. హారిజంటల్ కింద వైపుకు రావాలి. కింద వైపు రొటేషన్ ద్వారా మనం దీన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుందాం. సేమ్ ఇదే యారో అనేది ఇటు సైడ్ కూడా కావాలి. కంట్రోల్ సి. నెక్స్ట్ ఇటువైపు కూడా ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసేసేయండి. డబల్ క్లిక్ చేస్తే ఆ కర్సర్ అక్కడికి వస్తుంది. కంట్రోల్ వి. దీన్ని ఇటువైపు మూవ్ చేద్దాం. ఇది ఇటువైపు రొటేట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ రొటేషన్ ఆప్షన్లోకి వెళ్ళి రొటేట్ హారిజంటల్ ఆప్షన్ ఫ్లిప్లో పెట్టేసంటే ఫ్లిప్ ఇటువైపు తిరిగిపోతుంది. ఇటువైపు లెఫ్ట్ ఉంది కదా, ఇప్పుడు లెఫ్ట్ అలా రైట్ అవ్వాలంటే ఫ్లిప్ హారిజంటల్ యూజ్ చేయండి. నెక్స్ట్ ఈ కింద మళ్ళీ ఒక స్క్వేర్ బాక్స్ కావాలి, రెక్టాంగిల్ బాక్స్. సేమ్ దీన్నే కాపీ చేసుకుంటున్నాను నేను. ఈ షేప్ మీద క్లిక్ చేసేసి కంట్రోల్ సి, ఎక్కడ కావాలో అక్కడికి వచ్చి కంట్రోల్ వి. సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ అదే బాక్స్ కావాలి. దానికోసం సేమ్ ఇక్కడ డబల్ క్లిక్ చేసేసి కంట్రోల్ వి. దీన్ని ఇటువైపు మూవ్ చేసుకుందాం. ఇక్కడ దీనిలో ఉన్న టెక్స్ట్ని, దీనిలో ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ కావాలి. దానికోసం ఇక్కడికి వచ్చి ఈ టెక్స్ట్ని కాపీ కంట్రోల్ సి. సేమ్ మళ్ళీ అదే పేపర్కి వచ్చి కంట్రోల్ వి పేస్ట్. మళ్ళీ సేమ్ ఇందులో ఉన్న డేటా కోసం తొందరగా అయిపోవడం కోసం నేను కాపీ పేస్ట్ ఆప్షన్ ద్వారా చూపిస్తున్నాను. కంట్రోల్ సి, నెక్స్ట్ కంట్రోల్ వి. ఇది నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకొక స్క్వేర్ బాక్స్ అయితే కావాలి. డబల్ క్లిక్ చేసేసి ఫస్ట్ దీన్ని కాపీ కంట్రోల్ వి. ఈ బాక్స్ని ఇటువైపు మూవ్ చేయాలి. సేమ్ ఇందులో ఉన్న మ్యాటర్ కోసం సేవ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కంట్రోల్ సి,
కంట్రోల్ వి. సేమ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అది. ఇక్కడ సేమ్ ఒక యారో కావాలి, సేమ్ యారోని కాపీ, కంట్రోల్ వి. ఈ యారోని ఇక్కడికి అడ్జస్ట్ చేసుకుందాం. ఈ యారోకి తగ్గట్టుగా ఈ షేప్స్ని మనం ఇట్లా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సేమ్ ఈ యారోస్ కూడా ఇక్కడ డార్క్ కలర్లో రావాలి. సేఫ్ స్టైల్స్లోకి వచ్చి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటా అన్ని యారోస్ అనేది ఒకటే కనుక ఇది కరెక్ట్ అయితే కనుక లాస్ట్లో ఎండ్ అనేది రావాలి. సేమ్ మళ్ళీ ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇంకొక యారో రావాలి. ఆల్రెడీ యారో ఇన్సర్ట్ చేసాం కాబట్టి మళ్ళీ కాపీ పేస్ట్. సేమ్ ఇక్కడ పైన ఉన్న షేపే కావాలి, మళ్ళీ ఎండ్ అని చూపించడానికి కంట్రోల్ సి. ఇక్కడికి వచ్చి డబుల్ క్లిక్ చేయండి, కంట్రోల్ వి. దీనిలో ఇక్కడ ఎండ్ అనేది రావాలి. ఎండ్ అనేది టైప్ చేసాము. ఇక్కడ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ అయితేనేమో సేమ్ ఈ ప్రాసెస్ ఫాలో అవుతాం. ఇక్కడ నో అయితేనేమో మళ్ళీ ఎంటర్ డీటెయిల్స్ స్టూడెంట్లోకి రావాలి. ఇక్కడ దీనిలో వచ్చేసరికి కరెక్ట్ అయితే కనుక ఎస్ అని టైప్ చేయాలి. ఇక్కడ రాంగ్ అయితే నో అనేది చూపించాలి. నో అంటే మళ్ళీ ఈ డీటెయిల్స్ అనేది కరెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ దగ్గరికి, వెరిఫైడ్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఈ యారోని కాపీ చేసుకుందాం, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఈ యారో అనేది రొటేషన్ చేసుకోవడానికి మళ్ళీ ఫార్మాట్లోకి వెళ్ళి రొటేషన్లోకి వెళ్ళి ఈ యారో అనేది ఇది క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఫ్లిప్ చేద్దాం. ఇట్లా ఫ్లిప్ హారిజంటల్. దీన్ని కొంచెం ఇట్లా వెరిఫైడ్ డీటెయిల్స్ దగ్గరికి రావాలి. సేమ్ ఇటు సైడ్ కరెక్ట్ అయితే కనుక ఈ డీటెయిల్స్లోకి రావాలి. ఇది ఒకవేళ ఎడిట్ అనేది చేయాలి అనుకుంటే కనుక సేమ్ ఇక్కడ వెరిఫైడ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి యారో అనేది ఇటువైపు చూపించాం. ఇది కరెక్ట్ అయితే కనుక సబ్మిట్ ఫామ్, సేవ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ లాస్ట్లో ఎండ్. సేమ్ వీటికి కూడా అవుట్లైన్ అనేది కొంచెం డార్క్ ఉన్నది, బ్లాక్ కలర్లో ఉండాలి. షేప్ అవుట్లైన్ అనేది బ్లాక్ కలర్. వీటన్నిటికి కూడా షేప్ అవుట్లైన్ అనేది బ్లాక్, కొంచెం ఇంకా ప్రతిదానికి అవుట్లైన్లోకి వెళ్ళి ఈ విడ్త్ అనేది పెంచుకుంటే సరిపోతుంది. ఫిల్ కలర్ అనేది ఏం తీసుకోలేదు కాబట్టి నో కలరు. అన్నీ కూడా డార్క్గా కనిపించాలంటే అవుట్లైన్ కలర్ అనేది వెయిట్ అనేది పెంచుకుంటే కనుక డార్క్ కనిపిస్తాయి. నెక్స్ట్ స్టార్టింగ్ దానికి కూడా అంతే.
ఇట్లా ఇక్కడ ఏదైనా కలర్స్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు షేప్ ఫిల్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఈ లైట్ కలర్ అనేది డార్క్ ఇస్తున్నాను. రిమైనింగ్ అన్నిటికి కూడా ఇక్కడ లైట్ బ్లూ కలర్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ మీరు కావాలంటే మోర్ ఫిల్ కలర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనకి ఎంత లైట్ కావాలంటే అంత లైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సేమ్ మనం ఇప్పుడు ఇదే అన్నిటికి కూడా ఈ లైట్ బ్లూ కలరే యూజ్ చేయాలి. ఇక్కడ ఈ డైమండ్ దానికి వేరే కలర్స్ యూజ్ చేద్దాం. డైమండ్ షేప్కి ఈ షేప్స్లో స్టైల్స్లోకి వెళ్ళి ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్ అనేది ఇస్తున్నాను. లైట్ కలర్ అనేది అప్లై చేసాం. నెక్స్ట్ సేమ్ వీటన్నిటి కూడా బ్లూ కలర్ అనేది ఇచ్చేసేయచ్చు. సేమ్ ఈ రెక్టాంగిల్ షేప్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ లాస్ట్లో అయితే అండ్ లైట్ పింక్ యూజ్ చేద్దాం. ఇది ఇక్కడ నో కూడా రెడ్ కలర్ టెక్స్ట్ అనేది ఇద్దాం. కరెక్ట్గా ఈ షేప్ని దీనికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా డ్రా చేసుకోవచ్చు మన ఫ్లో చార్ట్స్ అనేది. షేప్స్ని రొటేట్ చేసుకోవటం, ఏ షేప్ ఎట్లా డ్రా చేసుకోవాలన్నా తెలిస్తే చాలు. ఈ రొటేషన్లోనే ఉంది మీకు ఇట్లా యారోస్ ఇవన్నీ కరెక్ట్గా ఎట్లా ఇట్లా రొటేట్ చేసుకోవటము, ఫ్లిప్ చేసుకోవటము, ఈ యారోస్ అనేది కరెక్ట్గా ఇట్లా అటాచ్మెంట్ చేసుకుంటూ చేసుకోవడమే ఫ్లో చార్ట్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మనం షేప్స్ యూజ్ చేసుకొని మీరు దేనికైనా సరే ఈ ఫ్లో చార్ట్ అనేది డ్రా చేసుకోవచ్చు. సింపుల్గా ఫ్లో చార్ట్ని డ్రా చేయడం నేర్చుకున్నారు కదా. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.